హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి అందుకే గుడ్ ఈవినింగ్. చాలా మంది అంటున్నారు ఏంటక్క లాంగ్ వీడియో పెట్టట్లేవు అంటే అందుకే ఈరోజు లాంగ్ వీడియో పెడదామని డిసైడ్ అయిపోయాను. ఇంకా లాంగ్ వీడియో పెట్టడానికి కూడా నా దగ్గర ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే మీకు చెప్పేస్తాను. దానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏం లేదండి. ఆ టాపిక్ వచ్చేసి ఏంటంటే నా ఒక వీడియోకి కాపీరైట్ వచ్చిందండి. అవును, కాపీ స్ట్రైక్ రాలేదు, కాపీ రైట్ వచ్చింది. అది కూడా కాపీరైట్ ఎందుకు వచ్చిందంటే నా మిస్టేక్ వల్లనే వచ్చిందండి కాపీరైట్. సాడ్ కదా, అంత సీరియస్ ఏం లేదండి. కానీ కాపీరైట్ అంటే కూడా అది చిన్న మాట కాదు కదా. నా మిస్టేక్ వల్లనే వచ్చింది. అక్క ఎందుకు వచ్చింది, ఏమైంది అని మీరు అడగచ్చు. ఏం లేదండి, కాపీరైట్ ఎందుకు వచ్చేసింది అని అంటే చెప్పేస్తాను మీకు. ఒక్క నిమిషం నేను సెట్ చేసుకుంటాను. కాపీరైట్ ఎందుకు వచ్చింది అంటే నేను ఒక రోజు లైవ్ పెట్టేటప్పుడు లైవ్లో టీవీ చాలా ఉండే. అప్పుడు టీవీలో ఒకటేసారి సౌండ్ పెంచేశారు పిల్లలు. సౌండ్ పెంచగానే అందులో ఒక సాంగ్ వచ్చేసింది, మ్యూజిక్, హిందీలో మ్యూజిక్ వచ్చింది. ఆ మ్యూజిక్ వచ్చినందుకు అది ఆ లైవ్లో రికార్డింగ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ డే చూడంగానే ఎప్పుడైనా మనం వైటీ స్టూడియో ఓపెన్ చేస్తాము, వ్యూస్ అవి చెక్ చేస్తూనే ఉంటాం కదా. అట్లా అని నెక్స్ట్ డే వ్యూస్ ఎంత వచ్చింది, వాచ్ టైం ఎంత వచ్చింది అని చెక్ చేస్తుంటే అందులో కాపీరైట్ అని పడింది. అవును ఫ్రెండ్స్, నా మిస్టేక్ వల్లనే. అంటే పిల్లలు సడన్లీగా పెంచేస్తారు ఇట్లా సౌండ్, అందుకని అట్లా అయిపోయింది. అందరు అంటున్నారు, అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి కూడా చూశాను. కాపీ రైట్ వస్తే ప్రాబ్లం లేదంట, కానీ కాపీ స్ట్రైక్ అని రావద్దంట. కాపీ స్ట్రైక్ అయితే రాలేదు, కానీ కాపీ రైట్ మాత్రం వచ్చిందండి. నో ప్రాబ్లం, చూద్దాం. ఇంకోసారి కాపీ రైట్ రాకుండా చూసుకోవాలి. ఇంకేం లేదండి. ఇంకా ఏంటంటే అక్క నీ లాంగ్ హెయిర్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. అంటే నాది నేనే పోగొడట్లేదు, అందరు అంటున్నారు. లైవ్లో చాలామంది కమెంట్ పెడతారు, నిజమో అబద్ధమో తెలియదు కానీ కంపల్సరీ పెడతారు. లైవ్లో మాత్రం కమెంట్ పెడతారు, అక్క నీ లాంగ్ హెయిర్స్ బాగున్నాయి, ఏం వాడతావు, ఏం చేస్తావు, ఒకసారి లాంగ్ హెయిర్స్ పైన నీ హెయిర్స్ పైన కొంచెం వీడియో చేయొచ్చు అక్క, పెట్టచ్చు కదా అక్క అని అంటున్నారు. నాకు తెలిసిన బట్టి నా హెయిర్స్ మాత్రం నాకు చాలా ఇష్టం. నా హెయిర్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఏం లేదండి, నేను హెయిర్స్కి అయితే అసలు ఏం యూజ్ చేయను. రెగ్యులర్గా షాంపూ, మన పారాషూట్ నూనె, అంతే. ఏం లేదండి, స్పెషల్గా అని ఏమీ యూజ్ చేయను. డైలీ కానీ పారాషూట్ ఆయిల్, ఇంకా అంతే, షాంపూ, ఏం లేదండి. ఇంకా వచ్చేసి ఏం లేదండి. ఏం చెయ్యాలి ఇప్పుడు, వంట చెయ్యాలి. ఏం చెయ్యాలి అంటున్నావు, వంట చెయ్యాలి. ఇప్పుడు వచ్చేసి సాయి దర్శన్ అయితే కూర్చున్నారు ఇక్కడ. సాయి దర్శన్ రండి. సాయి హాయ్ చెప్పు నాన్న. హాయ్ దర్శన్ కూడా రా, హాయ్ చెప్పు. హాయ్ అంట. ఇంకేం లేదండి, వీళ్ళకి ఇక తినబెట్టాలి, వంట చెయ్యాలి, తినబెట్టాలి, పడుకోవాలి, అంతే. ఏం లేదండి. బయట వచ్చేసి చూడండి ఎంత చిన్న డైలీ కానీ చలికాలం చూడండి, చలికాలం. మీ సైడ్ ఎట్లుందండి చలి చెప్పండి. లేదు, ఎంత చిమ్మ చీకటి ఉందా, అంత చలి కూడా ఉంది. అంటే చిమ్మ చీకటి అంటే ఏం లేదు, లైట్లు ఉన్నాయి, అట్లేం లేదు, కానీ చలి మాత్రం చాలా ఉందండి. మీ సైడ్ ఎట్లుందో చలి చెప్పండి ప్లీజ్. వావ్, లొకేషన్ బాగుంది కదా, నాది నేనే పొగుడుతున్నా. ఏం లేదండి, లోపలికి వెళ్ళిపోతాం, చలి బాగుంది. అదే ఫ్రెండ్స్, అంతే అండి. నా టాపిక్ వచ్చేసి ఇదే. లైవ్ పెట్టేటప్పుడైనా సరే, అంటే రికార్డింగ్ అవుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా లైవ్ పెట్టండి.
లైవ్ పెట్టేటప్పుడు ఏ వీడియో లైవే కాదు ఏ వీడియోస్ తీస్తున్నా కానీ కొంచెం జాగ్రత్తగా తీయండి ప్లీజ్. ఇప్పుడు యూట్యూబ్లో కాపీ రైట్స్ స్ట్రైక్స్ అయితే చాలా చాలా వస్తున్నాయి. యూట్యూబ్ అయితే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. నాకు కూడా తెలియదండి, నాకు కూడా యూట్యూబ్లో అంత నాలెడ్జ్ లేదు. నేను కూడా జీరో నాలెడ్జ్ తోటి వచ్చాను యూట్యూబ్లో. నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు, ఎందుకంటే నాకు కాపీ రైట్ వచ్చింది కాబట్టి అది కూడా మీకు తెలవాలని నేను ఈ వీడియో తీశాను. ఒకవేళ మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ కొట్టండి ప్లీజ్ ప్లీజ్. కానీ వీడియోస్ తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయండి. నా వీడియోస్ అంత హైలైట్లు ఏం లేవండి, అంటే కొంతమంది చాలా మంచి మంచి వీడియోస్ తీస్తారు, మంచి క్లియారిటీ అది ఇది అని. కానీ నా వీడియోస్ మాత్రం అంత క్లియారిటీ ఉందో లేదో నాకు తెలియదు. నాకు తెలిసిన మట్టుకు బాగున్నాయి, నాకు తెలిసిన మట్టుకైతే బాగున్నాయి వీడియోస్. మీకు కూడా నచ్చుతాయండి, చూడండి. కానీ కాపీ రైట్స్ స్ట్రైక్స్ రాకుండా మాత్రం చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్లలో ఏంటి అసలు టాపిక్, రీజన్ ఏంటి ఛానల్ పెట్టడానికి అని చాలామంది అడుగుతున్నారు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పానండి, రీజన్ అనేది ఏం లేదు, ఏదో ఉద్ధరించాలని ఏం లేదు. కానీ చిన్నప్పటి నుండే నాకు యాక్టింగ్ చేయాలన్నా డ్యాన్స్ చేయాలన్నా చాలా ఇష్టం అండి. అందుకే ఈ ఛానల్ పెట్టాను. ఒకవేళ మీకు నచ్చుతాయి, ఒకవేళ కాదు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. నాకు ఇష్టం కాబట్టి డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, యాక్టింగ్ చేయడం ఇష్టం కాబట్టి నేను పెట్టానండి ఛానల్. ఇంకా ఏం లేదండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కానీ ఒకవేళ నచ్చింటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి, బాయ్ బాయ్ బాయ్.